అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీకి ముహూర్తం ఖరారయ్యేన పీఆర్సీ పే స్కేల్స్ ఈ 2024లోనే ఇచ్చేనా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అయితే అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పీఆర్సీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా లేదండి. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను కూడా ప్రశ్నించడం జరిగింది ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం ఈ విధానానికి సంబంధించి ఈ నిర్ణయాలకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ను కూడా ప్రకటించలేదు. సో దీంతో ఇప్పుడు ఉద్యోగులు సుమారుగా 17 నెలల నుంచి కూడా కొత్త పీఆర్సీ రాకుండానే పాత పీఆర్సీ ప్రకారంగానే జీతాలు తీసుకుంటున్నారు. సో కాబట్టి ప్రజెంట్ 17 నెలలుగా ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్ అందక చాలా నష్టం అయితే జరిగింది. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం చర్యలు తీసుకొని కొత్త పీఆర్సీ ప్రకారంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల ప్రస్తావన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుందేమోనని ఆశాభావంతో ఉన్నారు. సో సంక్రాంతి పండుగ కానుకగానైనా పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలను రిలీజ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో పీఆర్సీ ప్రకారంగా జీతాలు అయితే చెల్లించాలి, కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అది గతి లేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినా అది ప్రతిసారి వాయిదా పడుతూ ఉండడం, అమలు కావడం లేదు. సో కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ఇది అమలవుతుందో లేదో అనే విషయం కూడా ఉద్యోగులను ఆందోళన చెందే పరిస్థితిలో ఉంచుతుంది. పీఆర్సీ మాట దేవుడెరుగు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలు ఇచ్చినా చాలనే స్థితిలో ఉద్యోగులు అయితే ప్రజెంట్ ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో 2 సార్లు పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపి 73% ఫిట్మెంట్ అయితే ఇవ్వడంతో వారి వేతనాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దీంతో వేతనాలు పెరగడం విషయంలో మాత్రం తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే తొలి వరుసలో ఉన్నారు. సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి త్వరగతిన పీఆర్సీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.